మ్యామ్ రీసెంట్గా మనకి అమరావతిలో వర్క్షాప్ అయితే జరిగింది కదా, సో క్వాంటమ్ కంప్యూటింగ్ మీద. సో వాట్ ఎగ్జాక్ట్లీ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి మ్యామ్ అసలు? సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో క్వాంటమ్ కంప్యూటింగ్ మనము 2 days నుంచి బాగా న్యూస్ ఛానల్స్ లో వింటున్నాం. లైక్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇన్ ఫ్యూచర్. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? మొన్న ఫస్ట్ సెషన్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. లైక్ విఎల్ఎస్ఏ ప్రెసెంట్ టెక్నాలజీ ఏంటి, సిమోస్ ట్రాన్సిస్టర్స్ టు ఫిన్ఫెట్ ట్రాన్సిస్టర్ అండ్ గాఫెట్ ట్రాన్సిస్టర్ అంటే నానోమీటర్ టెక్నాలజీలోకి ఎలా రెడ్యూస్ అవుతుంది. ఫ్రమ్ 1960s నుంచి అకార్డింగ్ టు ద మూర్స్ లా 100 నానోమీటర్ టెక్నాలజీ నుంచి 50 నానోమీటర్, 50 నుంచి 24, 24 నుంచి 14. What is the present nanometer technology we are using in our mobile phone or any other processor? 3 నానోమీటర్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం కదా. ఎక్కడ యూజ్ చేస్తున్నాం? ఏ అప్లికేషన్ ఏంటి? దేంట్లో యూజ్ చేసాం 3 నానోమీటర్ టెక్నాలజీ? మొబైల్. రీసెంట్ గా వచ్చిన లాస్ట్ ఇయర్ వచ్చిన ఐఫోన్ 16 Pro సంథింగ్, దాంట్లో 3 నానోమీటర్ టెక్నాలజీ వచ్చింది. అసలు వాట్ ఈస్ మీన్ బై నానోమీటర్? ఇక్కడ చూడండి మీరు, నానోమీటర్ టెక్నాలజీ ఇస్ నథింగ్ బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనము సిమోస్ ట్రాన్సిస్టర్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. అండ్ నానోమీటర్ ఈస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ ద డ్రైన్. కరెంట్ ఫ్లో అనేది ఒక ట్రాన్సిస్టర్లో సోర్స్ టు డ్రైన్ అనేది జరుగుతుంది. సో అకార్డింగ్ టు ద మూర్ లా, the number of transistors are double for every 2 years and the size of the transistor is reduced for every 2 years, approximately 18 months kada. ఆ టైంలో ఈ సిమోస్ ట్రాన్సిస్టర్ టెక్నాలజీ అంటే 24 నానోమీటర్ ట్రాన్సిస్టర్ టెక్నాలజీలో మనం వేరియస్ షార్ట్ ఛానల్ ఎఫెక్ట్స్ ఆర్ కరెంట్ లీకేజ్ ఎఫెక్ట్స్, క్వాంటమ్ టనలింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూస్తున్నాం నార్మల్ ట్రాన్సిస్టర్లో, నార్మల్ సిమోస్ ట్రాన్సిస్టరే కదా మనం యూజ్ చేసేది సర్క్యూట్స్లో. సో ఆ ట్రాన్సిస్టర్లో మనం ఆ లెవెల్లో 24 నానోమీటర్, జస్ట్ అ సెకండ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మోర్ క్లియర్లీ. సో ట్రాన్సిస్టర్ అంటే ఎలా ఉంటుంది? సోర్స్, డ్రైన్ అండ్ గేట్. సో నానోమీటర్ ఆర్ మైక్రోమీటర్ ఈస్ నథింగ్ బట్ the distance between the source and the drain. దీన్నే ఛానల్ విడ్త్ అంటాం. ఈ ఛానల్ విడ్త్నే నానోమీటర్ ట్రాన్సిస్టర్ 100 నానోమీటర్ కానీ 50 నానోమీటర్ కానీ 5 నానోమీటర్ కానీ ఈ ఛానల్ విడ్త్ని మనం పిలుస్తాం కదా. అంటే సైజ్ రెడ్యూస్ అవుతుంది అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ ద డ్రైన్ రెడ్యూస్ అవుతుంది అని మీనింగ్ కదా. సో 100 నానోమీటర్ ట్రాన్సిస్టర్ దగ్గర ఇంత సైజ్ ఉంటే సోర్స్ టు డ్రైన్ మధ్యలో 24 నానోమీటర్కి వచ్చేసరికి చాలా నారో అయిపోతుంది కదా. మనం 24 నానోమీటర్ దగ్గర యూజ్ చేసిన టెక్నాలజీ సిమోస్ ట్రాన్సిస్టర్. డేటా అనేది మనం 0-1 బిట్లో స్టోర్ చేసుకుంటాము ట్రాన్సిస్టర్లో. ఇక్కడ వచ్చేసరికి 24 నానోమీటర్. ఈ సోర్స్ కండక్టింగ్ మెటీరియలే, డ్రైన్ కండక్టింగ్ మెటీరియలే. సోర్స్ డ్రైన్ కండక్టింగ్ మెటీరియల్స్ వలన ఎప్పుడైతే ద డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ ద డ్రైన్ తగ్గుతుందో ఆటోమేటిక్గా కరెంట్ లీకేజ్ ఎఫెక్ట్స్, షార్ట్ ఛానల్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్సో క్వాంటమ్ టన్నలింగ్ ఎఫెక్ట్స్ అంటే ఈ ఎలక్ట్రాన్ ఈ గేట్లోకి టన్నల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకని సిమోస్ ట్రాన్సిస్టర్ నుంచి స్లైట్ చేంజెస్ చేశారు. జస్ట్ ఇక్కడ మనకి స్ట్రక్చర్లో స్లైట్ చేంజెస్ అనేవి చేశారు. ఏంటా చేంజెస్? ఇక్కడ ప్లేనార్గా ఉన్న సోర్స్ డ్రైన్ని ఫిన్ఫెట్ ట్రాన్సిస్టర్ టెక్నాలజీలో ఈ ఫిన్ఫెట్ జస్ట్ లైక్ స్ట్రక్చర్ చూడండి, మెటీరియల్స్, కాంపోనెంట్స్ మొత్తం ఒకటే, కాకపోతే ఇక స్ట్రక్చర్ అనేది ఇట్లా కనిపిస్తుంది మీకు నారోగా. సో ఎందుకు అలా పెట్టారంటే ఫర్ మోర్ కంట్రోలబిలిటీ కోసం ఇక్కడ మనకి ఈ స్ట్రక్చర్ని బిల్డ్ చేశారు. సో దట్ వీ కెన్ లిమిట్ దట్ ఎఫెక్ట్స్, షార్ట్ ఛానల్ ఎఫెక్ట్స్ కానీ లీకేజ్ ఎఫెక్ట్స్ కానీ మనం తగ్గించగలుగుతున్నాం ఈ స్టేజ్లో. అట్ 14 నానోమీటర్ టెక్నాలజీలో మనం వీ కెన్ జస్ట్ లిమిట్ ద at 14 nanometer technology we can avoid those limitations at some certain point. Okay, అలాగా మళ్ళీ 14 నానోమీటర్ నుంచి రెడ్యూస్ చేసుకుంటా లైక్ 10 నానోమీటర్ నుంచి 7 నానోమీటర్ దగ్గరకు వచ్చేసరికి ఫిన్ఫెట్లో మళ్ళీ షార్ట్ ఛానల్ ఎఫెక్ట్స్, కరెంట్ లీకేజ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి.
మళ్ళీ అక్కడ రెడ్యూస్ చేయడానికి ఆ ఎఫెక్ట్స్ అన్ని డిసడ్వాంటేజెస్ లిమిటేషన్స్ అన్ని రెడ్యూస్ చేయడానికి స్ట్రక్చర్ని ఇంకొంచెం చేంజ్ చేశారు ఇక్కడ. అది గేట్ ఆల్ అరౌండ్ అంటున్నాం, గాఫెట్. ఓకే, సో గాఫెట్లో స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే నానో వైర్స్, నానో షీట్స్ యూజ్ చేసి మనం ఇక్కడ గేట్ని ఆల్ అరౌండ్ కంట్రోల్ చేస్తున్నాం. సో దట్ సోర్స్ టు డ్రైన్ కరెంట్ ఫ్లో అనేది ప్రాపర్గా జరుగుతుంది ఇక్కడ వితౌట్ ఎనీ కరెంట్ లాస్, వితౌట్ ఎనీ షార్ట్ ఛానల్ ఎఫెక్ట్స్. ఓకే, అండ్ ఇప్పుడు 7 నానోమీటర్ టెక్నాలజీ దగ్గర వీఆర్ ఏబుల్ టు కంట్రోల్. అట్లా కంట్రోల్ చేస్తూ 3 నానోమీటర్స్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ 2 ఇయర్స్లో 1 నానోమీటర్ 2 నానోమీటర్ కూడా వచ్చేస్తుంది. ఈవెన్ వీ కెన్ కమ్ టు ద 0 నానోమీటర్ టెక్నాలజీ దగ్గర కూడా మనం రీచ్ అయిపోతాం ఇంకా నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో. ఇక్కడ మనకి వచ్చే క్వశ్చన్, విల్ VLSI డెడ్ అట్ 0 నానోమీటర్ టెక్నాలజీ? డేటాని ఎలా స్టోర్ చేస్తాం 0 నానోమీటర్ టెక్నాలజీలో? అసలు ట్రాన్సిస్టర్ ఆన్ ఆఫ్ అవ్వదు, అంటే ట్రాన్సిస్టర్లో మనం ఎలాంటి డేటా స్టోర్ చేయలేము. ఆ టైంలో ట్రాన్సిస్టర్స్ ఏవి యూజ్ చేయకపోతే విల్ VLSI డెడ్? దీనికోసం మనకి వస్తున్న ఫ్యూచర్ టెక్నాలజీస్ వచ్చేసరికి క్వాంటమ్ కంప్యూటింగ్, న్యూరోమార్ఫిక్ చిప్స్ అండ్ ఆల్సో ఫోటానిక్ రిలేటెడ్ చిప్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. కానీ మన గవర్నమెంట్ ఇప్పుడు మెయిన్లీ ఫోకస్ అంతా క్వాంటమ్ కంప్యూటింగ్ మీద పెట్టింది. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ మోస్ట్ అడ్వాన్స్డ్, అంటే క్లాసికల్ కంప్యూటర్లో చేయని అప్లికేషన్స్ అన్ని మనం క్వాంటమ్ కంప్యూటింగ్తో చేయొచ్చు. క్లాసికల్ కంప్యూటర్తో కంపేర్ చేస్తే క్వాంటమ్ కంప్యూటర్స్ ఆర్ మోర్ మిలియన్ టైమ్స్ ఫాస్టర్. ఓకే, ఆ క్వాంటమ్ కంప్యూటింగ్లో యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే, ఇక్కడ ఏదైతే 0 నానోమీటర్ టెక్నాలజీ ఉంటుందో we are going to the atomic level. The technology is moving to the atomic level. Atomic level ante enti? We can just predict only number of electrons. Okay, electron undi, electron anedi atom chuttu tirugutundi, dantlo neutron undi, proton undi. Itlaga ee concept batti atomic theory use chesi we are going to store the data in electron by using the different principles. అంటే ఈ ఎలక్ట్రాన్కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి, లైక్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఆర్ ఎంటాంగిల్మెంట్ ప్రిన్సిపల్. యాక్చువల్గా ఎలక్ట్రాన్ అనేది ఒక ఆటమ్ చుట్టూ ఎలా తిరుగుతుంది, దానంతటా అది చుట్టూ తిరుగుతూ ఆటమ్ చుట్టూ తిరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక కాయిన్ మనం వేసినప్పుడు హెడ్ ఆర్ టెయిల్ పడుతుంది. సమ్ టైమ్స్ హెడ్ పడకపోవచ్చు, టెయిల్ పడకపోవచ్చు, మధ్యలోనే అయిపోతుంది కదా, ఇట్లా చుట్టూ తిరుగుతుంది. అంటే సేమ్ క్వాంటమ్ కంప్యూటింగ్లో మనం 1 బిట్ స్టోర్ చేయొచ్చు, 0 బిట్ స్టోర్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం 0, 1 కూడా స్టోర్ చేయొచ్చు. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్ అట్ మోర్ ఫాస్టర్, మిలియన్ టైమ్స్ ఫాస్టర్. అసలు ఇదంతా ఎందుకు అంటే, ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న టెక్నాలజీలో క్లాసికల్ కంప్యూటర్స్ యూజ్ చేసి అండ్ సమ్ అప్లికేషన్స్ అనేవి బాగానే వర్క్ అవుతున్నాయి. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా క్లాసికల్ కంప్యూటర్తో వర్క్ అవుతుంది, బట్ నాట్ వెరీ హై స్పీడ్. ఓకే, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న మొబైల్ ఫోన్స్ అన్ని నార్మల్, కంపేర్డ్ టు 2G 5G దీస్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్. బట్ కంపేర్డ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నౌ దీస్ హార్డ్వేర్ టెక్నాలజీ ఇస్ నాట్ సో అడ్వాన్స్డ్. ఓకే, సో రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా మనము బేస్మెంట్ హార్డ్వేరే కదా మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా బిల్డ్ చేసే అంత క్యాపబిలిటీ ఒక హార్డ్వేర్కి ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ద క్వాంటమ్ టెక్నాలజీ. ఇట్ కెన్ solve many complex solutions. Cryptography, drug discovery and quantum mechanics related algorithms అన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజీగా సాల్వ్ చేసిద్ది. అంటే రేపు AI లాంటి పెద్ద పెద్ద అల్గరిథమ్స్ని రన్ చేయాలంటే పర్ఫెక్ట్ హార్డ్వేర్ షుడ్ బి దేర్. మన క్లాసికల్ కంప్యూటర్స్లో అంత లెవెల్ అల్గరిథమ్స్ మనం రన్ చేయలేము. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఇయర్స్, నాట్ ఈవెన్ మంత్స్ ఆర్ నాట్ ఈవెన్ హవర్స్. It takes lot of years to make some solution for artificial intelligence. So ఆ లెవెల్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని రన్ చేయాలంటే మనకి ఖచ్చితంగా క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి బెస్ట్ హార్డ్వేర్ అనేది కావాలి. సో దట్ ఈస్ వాట్ నెక్స్ట్ ఫ్యూచర్, నెక్స్ట్ 30 years ఫ్యూచర్ విచ్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ అవర్ ఇండియా. సో దట్ వీ షుడ్ బి ప్రౌడ్. నెక్స్ట్ 30 years వరల్డ్ని రూల్ చేసే అంత టెక్నాలజీ మనకి రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. సో జాబ్ ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా గ్రో అవుతాయి అండ్ ఆల్సో
ద వరల్డ్ విల్ సీ ఆంధ్రప్రదేశ్. మొన్నటిదాకా ఏమనుకున్నాం, ఆంధ్రప్రదేశ్ లైఫ్ లేదు, ఆంధ్రప్రదేశ్ ఇంకా ఏది చేసినా కానీ సరే ప్రపంచంతో బీట్ అవ్వదు, కనీసం తెలంగాణతో కూడా బీట్ అవ్వదు అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్టు ఇట్స్ గోయింగ్ టు డెవలప్. అంత స్ట్రాంగ్, అంత హిస్టరీ ఉంది క్వాంటమ్కి, ఒకవేళ సక్సెస్ అవుతే మాత్రం. ఇప్పుడు మనం ఎంఎస్ చేయడానికి వేరే వేరే కంట్రీస్కి వెళ్తున్నాం కదా, వేరే కంట్రీస్ వాళ్ళు ఇప్పుడు మాస్టర్స్ ఈ కొత్త రీసెర్చ్ చేయడానికి, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద రీసెర్చ్ చేయడానికి మనకు వస్తారు నెక్స్ట్ 2 yearsలో. వీ నో నీడ్ టు గో ఫర్ రీసెర్చ్ పర్పస్ ఫర్ సమ్ అదర్ కంట్రీస్. అర్థమైందా మీకు? ఇంకా డీటెయిల్డ్గా అర్థం అవ్వాలంటే రేపు సండే మనం 2 hour వెబినార్ డిస్కషన్ ఆన్ క్వాంటమ్ కంప్యూటింగ్. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్లో డేటా ఎలా స్టోర్ చేస్తాము, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ యాటమ్ని ఎలా స్టేబుల్గా ఉంచుతాము, స్మాల్ ఫ్లక్చువేషన్స్ కూడా రాకుండా యాటమ్ని ఎలా స్టేబుల్గా ఉంచుతాం, వాట్ టైప్ ఆఫ్ కోర్సెస్ వీ కెన్ డూ ఫ్రమ్ నౌ ఇట్ సెల్ఫ్, వాట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ వీ కెన్ లెర్న్, అసలు ఇంటర్నల్గా టెక్నాలజీ ఎలా వర్క్ అవ్వబోతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ మనం సండే వెబినార్లో చూడబోతున్నాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్.